సో హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ విశ్వాసు వాసవ్ నామ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇవి మీ అందరికీ చూపిస్తాం మేము. అండ్ ఊర్లో బండ్లు అన్నీ దేవుళ్ళ చుట్టూ తిరుగుతాయి, అది కూడా మీకు చూపిస్తాము. చెప్పండి రా అందరూ, హ్యాపీ ఉగాది. అలాంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఈడ సో గాయస్, మొత్తానికి అయితే ముందరికి వచ్చి బండ్లు వస్తున్నాయి. మేము బండ్లు వస్తున్నాయి వచ్చి ఆడ ముందట పొక్కు ఉన్నది, ఆ పొక్క కాడ బండి ఇరుకుతుంది అనుకుంటా. ఆడ పోయి బండిని నూకుదాం. చలో మరి. అన్న చూడు, ఇగో కడుగుతున్న పాప లక్క, ఇగో ఉంగదాలక చూడు, ఇక్కడ ఇది వాటర్ తెమ్మంటే ట్రాక్టర్లో స్కూటీలో పట్టుకొని పోతుంది. ఇగో ఇవి ఎట్లు స్టంట్ అది గాయస్. గాయస్ ఇగో స్టంట్. ఇక బాగా కష్టపడుతుడు. ఇగో ఉన్నతాడు ఎక్కుతా ఉంటాడు. ఉన్నతాడుండగా వీళ్ళు కింద పడ్డారు పాపం గాయస్. మొత్తం వాళ్ళనే. అదే కదా, ఇగో ఈ అన్న కరెక్ట్ చెప్తాడు. ఏం చెప్పినా అవునన్న, మళ్ళీ ఒకసారి లేపో నాకు. బ్రో వెనకాల దర్వాజా వస్తుంది కదా, అదే ఈ డోర్, అందుకే 2 డోర్లు వస్తాయి. 2 డోర్లు బండి అయితే మొత్తం రెడీ అవుతుంది. అవుట్లోకి ఇట్లా వచ్చింది ఇప్పుడు. ఇద్దరు ఒకసారి కష్టపడతాం, చింతలు వస్తున్నాయి ఇంకా. సో ఇగో ఇప్పటికైతే ఇదంతా అయిపోయింది. ఇటు నుంచి ఎలా కనిపిస్తుంది. సో మొత్తానికి 3 శారీస్ ఉన్నాయి. అటొకటి, పైన ఒకటి, సైడ్కి ఒకటి. ఇప్పుడు దీనికి దానికి దారం కడతారు. కట్టి ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలకు కట్టేస్తారు టైట్గా. సో ఇది ఎటు పోదు. అండ్ వెనకాల డోర్ కూడా ఉంది, డోర్ కూడా చూపెట్టండి రండి. సో ఇదే అన్నట్టు డోరు. లోపల పోవాలంటే దీంట్లో నుంచే. అండ్ ఇక్కడ కలర్ కూడా చూసిరు కదా. సో ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. దీనిపైన ఇంకొక రెడ్ వస్తుంది. అండ్ వీటన్నిటికీ బ్లూ అండ్ దానిపైన వైట్ లైన్స్. అది అయిపోయినాక చూపిస్తాం మీకు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బండి ఇంకోటి కూడా ఒకటి రెడీ అవుతుంది, అది కూడా చూపిస్తాము అయినాక. మనకి కావాలనుకుంటే ఇవి ఎట్లా అనమాట, అవి ఇట్లా కడతారు బండికి ముంగట. ఏమో చేస్తున్నావు నాకది, ఏం చేస్తున్నావు? చీర కట్టుకుంటావా? ఏ వద్దు ఇప్పుడు అలా ప్రయాణ ఏం చేస్తున్నావు? ఓవరాక్షన్ చేస్తున్నా. ఏదైనా చెప్పిండు. అరే గిన్నె కలర్ ముంచుకురా, అప్పరా రెడ్ కలర్ ముంచుకుంటా. బ్రో ఎడిపోతున్నాయి ఇప్పుడు మనం. కొబ్బరి మంటలు తీసుకురావాలి బండికి కట్టడానికి. నా ప్రయాణ మొత్తం పని అవుతున్నట్టుంది. పని అవుతుందా? ఇట్లా అవుతుంది బ్రో, అవుతుంది. బండి అన్నప్పుడు ఏమాత్రం చేయాలా? బాగా ఇబ్బంది అవుతుంది కాకపోతే. పేరు మాత్రం కావాలి, ఇంటి పేరు మాత్రం కావాలి అనేది పని వద్దంట. చాలా మరి ఆడ కొబ్బరి మంటలు దేనికి వస్తున్నాం. పడుతుండు నేను ఎక్కుతా అంటా కానీ వద్దాను ఎక్కిండు. అయితే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా బ్రో? భయపడ్డాడు పైన ఎక్కినాక. బ్రో నేను వెళ్తా ఏడ పడుతుంటే మరి ఏటో తెలియకుండా గుంజు నీ మీద పడ్డా బాడీ ఆపుతుంది. దుస్వప్న దోషావహం. ఈరోజు పంచాంగాన్ని వింటే మనకు
రిపుహరం అంటే మనకు శత్రుబాధ అనేటువంటిది ఉండదు. తర్వాత దుస్వప్న దోషాభం, చెడు కళ అనేటువంటిది మనకు చెడ్డ కళ అనేటువంటి బడే మనకు. తర్వాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం రామ్. పంచాంగాన్ని వింటే మనకు గంగలో స్నానం చేసినటువంటి యొక్క పుణ్య ఫలితం వస్తుంది. గోదానతుల్యం, ఆవును దానం చేస్తే మనకు ఎంత పుణ్యం వస్తుందో ఈరోజు పంచాంగాన్ని వింటే కూడా అంతే మనకు పుణ్యం వస్తుంది. ఆయుర్వేద్యతమోత్తకరం శుభకరం సంతాన సంపత్ప్రదం. మన యొక్క సంతానం కూడా మంచిగా మనకు సత్ప్రవర్తనతో ఉంటుంది. మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు పంచాంగాన్ని వింటే ఇంత ఫలితం ఉంటుంది మనకు. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు ఎవరంటే సూర్యుడు, రవిండు. కాబట్టి ఆ సూర్యుడు వలన మనకు ఫలితం ఏంటంటే ఈ సంవత్సరము రాజు రవియగుట చేత ప్రభువులకు పరస్పర విరోధములు, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన సో గాయస్ మొత్తానికి అయితే బోనాలు అయిపోయినాయి.
బండి పార్క్ అయిపోయింది.